జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, శ్రవణం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి లాభస్థానంలో కుజుడు బుధుడు యోగిస్తున్నారు. సప్తమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. తృతీయ స్థానంలో శని గారు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి గోధుమలు దానం చేస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి. సూర్యదేవ టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారికి కుటుంబాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు దృష్టి శని దృష్టి శుక్రుడి మీద ఉన్నది. 2వ స్థానంలో రాహు గారు ఉన్నారు. దీని కారణాల మూలంగా మీ కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ రాహు మీద కుజుడు గారు 4 దృష్టితో రాహుని చూస్తున్నారు. దీని మూలంగా కుటుంబ పరంగా జాగ్రత్త తీసుకోండి. మనీ పరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 2 గ్రహాలు లాభస్థానంలో ఉన్నప్పుడు ధనపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు మీకు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి ప్రపోజ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు నీచబడ్డాడు. పంచమ స్థానం మీద కుజు దృష్టి శని దృష్టి ఉన్నది. దాని మూలంగా లవర్స్ కి ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమ స్థానంలో గురువు గారు ఉండి హంసమహాపురుష యోగాన్ని ఇస్తున్నారు. మంచి ఫలితాలు ఉంటాయి మ్యారేజ్ పరంగా మాత్రం. హెల్త్ పరంగా కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో. మకర రాశి వారికి దశమ స్థానంలో రవి నిషబడ్డాడు. దశమాధిపతి కన్యారాశి నిషబడ్డాడు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా వృత్తిపరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా హైయర్ అథారిటీస్ తో మీరు శత్రుత్వం అనేది కొని తెచ్చుకుంటారు. చాలా జాగ్రత్త తీసుకోండి. కెరియర్ పరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై ఛాలెంజ్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.